దైవలేఖనాలలో మనం చదువుతాం కదా, నువ్వు ఎంత ఆశతో దేవుని వెతికితే అంతగా దేవుని విషయాలను తెలుసుకోగలవు. మన ఆశను బట్టియే కొందరు అడిగిన ప్రతిదీ పొందుకుంటారు, కొందరు ప్రతి విషయాన్ని ముందే గ్రహిస్తారు. ఇలా వారి వారి ఆశను బట్టి దేవుని ప్రేమను, జ్ఞానమును, మహిమను వాళ్ళకి పంచుతుండొచ్చు కదా. అదేవిధంగా రాజ్యాన్ని దేవుని భయంతో పాలిస్తున్న రాజుగారు దేవునితో ఎంతో సన్నిహితంగా ఉండడంతో దేవుని అడిగాడు కదా, తండ్రి నాతో పాటు నా ప్రజలకు నీ దర్శనం ఇవ్వు అని. దానికి దేవుడు నవ్వి, అంత సులువు కాదు, వారి ఆశను బట్టి మాత్రము అది జరుగుతుంది. అలా అనగానే రాజుగారు, లేదు దేవా, ఈ మనవి అంగీకరించి తండ్రి అనడంతో దేవుడు అన్నాడు కదా, సరే నీ మాట ప్రకారం కానివ్వు, వాళ్ళకి ఆ ఎదురుగా ఉన్న కొండకి రమ్మని చెప్పు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రాకపోతే శిక్ష విధింపబడుతుంది అని చెప్పొద్దు అని. ఆ అన్న మాటకి రాజుగారు ఎంతో సంతోషంతో బయటికెళ్ళి ప్రజలకు చాటింపు వేయించారు. రేపు 5 గంటలకు ఆ ఎదురుగా ఉన్న కొండపైన దేవుడు ప్రత్యక్షమవుతాడు, తప్పకుండా అందరూ రావాలి. అంత దూరం ఏమీ లేదు కదా, 3 కిలోమీటర్లు అంతే కదా అన్నారు. ఇంకా ప్రజలంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మరో రోజు ఉదయం రాగానే ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సమయం దగ్గర పడుతుండగా కొందరన్నారు కదా, దేవుడు ప్రత్యక్షం కావడం ఏంటి నా మోహం, ఆయన మనం సరిగ్గా పూజిస్తే ఎక్కడైనా కనిపిస్తాడు అని. మరికొందరు దేవుడంటే భయపడి అందరూ వస్తారు అని రాజుగారు అలా చెప్పిండొచ్చు, ఏదో రాజ సమస్యలు చెప్పడానికి అనుకున్నారు. మరికొందరేమో మనం పని వదిలేస్తే రాత్రికి భోజనం ఎలా అని అనుకున్నారు. కొందరేమో పని ఎంతమంది శ్రద్ధగా చేస్తున్నారో అని పరీక్షించడానికి కాబోలు అని. అయితే చాలామంది మట్టుకు కొండకి బయలుదేరారు. ఆ దారిలో లోయలు మెట్టలు ఉండడంతో ఆశ ఉన్న శరీరాన్ని ప్రయాస పెట్టలేక ఆగిపోయారు. ఇంకొందరు యువకులు దారిలో అందమైన అమ్మాయిలను చూసి వాళ్ళ వివరాలు తెలుసుకుంటూ వాళ్ళని వెంబడించారు. ఇంకొంత దూరంలో సంత కనిపించి ఎంతో విలువైన వస్తువులు తక్కువ ధరలో కనిపించడంతో ఆడవాళ్ళు చాలా వరకు ఆగిపోయారు. చివరిగా 5 గంటలకి ఆ కొండ దగ్గర రాజుగారు మాత్రమే ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది రాజుగారికి. నిన్న ఈ దారిలో ఇవి ఏవీ లేవు కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయి అని ఆలోచన రాగానే మొత్తం అర్థమైపోయింది ఆయనకి. తండ్రి అన్నట్లుగా అక్కడే మోకరించారు. అప్పుడు దేవుడు అన్నాడు కదా, వీటిని జయిస్తేనే నా వరకు రాగలరు అని. ఎంత గొప్ప విషయం కదా నేస్తం. మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఆగిపోతున్నామా ఒక్కసారి పరీక్షించి చూసుకుందామా? లేదా కొండ వరకు వెళ్ళగలం అనే దృఢ నిశ్చయంతో ఉన్నామా? ఆ పాతకాలంలో సెల్ ఫోన్ ఒకటి లేదు కాబట్టి ఓకే, కానీ ప్రస్తుతం అది ఒకటి ఉంది కదా. ఒకవేళ కొండకి సెల్ ఫోన్ అలో చేయరు అంటే ఎంతమంది మేము వెళ్తాము? చాలామంది అనుకుంటుండొచ్చు, అయ్యో దేవునితో ఒక సెల్ఫీ దిగకుండా కొండకి వెళ్ళే లాభం ఏంటి అని ఆగిపోతామేమో. ఆలోచించనేస్తాం.